రేణిగుంట మండలం అనాసంపల్లి లడ్డూ ధర మరోసారి రికార్డు స్థాయిలో ధర పలికింది. రేణిగుంట మండలం అనాసంపల్లికి చెందిన ముచ్చెలి మునిశంకర్ రెడ్డి వినాయకుని 40 కేజీల లడ్డూని పోటాపోటీగా పాడి వేలంపాటలో లడ్డూను సొంతం చేసుకున్నారు. లడ్డూ వేలానికి 10 మందికి పైగా వేలంపాటగా రికార్డు స్థాయిలో 80,000 రూపాయలకు ముచ్చెలి మునిశంకర్ రెడ్డి లడ్డూని సొంతం చేసుకున్నారు. రేణిగుంట అనాసంపల్లి గణేష్ యువత మునిశంకర్ రెడ్డికి లడ్డూని అందజేశారు. గత ఏడాది 70,000 వరకు వేలం పాడి లడ్డూను సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది 80,000 రూపాయలకు లడ్డూను సొంతం చేసుకోవడంతో మునిశంకర్ రెడ్డి ఆనందోత్సాహంతో మునిగి తేలారు. ఈ సందర్భంగా ముచ్చెలి మునిశంకర్ రెడ్డి మాట్లాడుతూ ఆ మహాగణపతి లడ్డూని వేలంపాటలో తనకు రావడంపై చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. అనంతరం దేవుడు 50 రూపాయల నోట్ల హారం వేలంపాట 55,000కు తనకే రావడంపై ఆ విఘ్నేశ్వరుని ఆశీస్సులు గ్రామంపై తన కుటుంబంపై ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. అనంతరం వినాయకుని ఊరేగింపు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వర్ రెడ్డి, కుమార్ రెడ్డి, కపిల్ మునిరెడ్డి, గిరిధర్, శేఖర్, సూరి, ముచ్చెలి నవీన్, మునయ్య యాదవ్, మనోజ్, నవీన్, చొక్కాగిరి, జీవన్, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.